అందరికి నమస్తే. ఎవరైనా ఒక బిజినెస్లో ఫెయిల్ అయినారంటే మళ్ళీ పోయి వాళ్ళు అదే బిజినెస్ చేస్తారా? ఓ దగ్గర ఓ వ్యాపారం నడవదు, పోయి ఫెయిల్ అయ్యి వచ్చిర్రు, చాలామంది చేతులు కాల్చుకొని వచ్చిర్రు, మళ్ళీ పోయి ఆడ చేస్తారా సొంతంగా డబ్బులు పెట్టి? కానీ మన గవర్నమెంట్ అదే పని చేస్తుంది, కాకపోతే మన డబ్బులు పెట్టి, వాళ్ళ సొంత డబ్బులు కాదు. ఏమైందంటే హిమాచల్ ప్రదేశ్లో కరెంటు ప్రాజెక్టు కడతారంట, ఐడల్ ప్రాజెక్ట్. ఆ డబ్బులు మొత్తం మనమే పెట్టాలంట. అసలు అది ఫీజిబుల్ ప్రాజెక్ట్ కూడా కాదంట. అది ఆడ ఇంతకుముందు నేను వాళ్ళ పేర్లు కూడా చెప్తా. కొంతమంది రాజకీయ నాయకులు ఆడపోయి పవర్ ప్రాజెక్టులు పెట్టి పవర్ తయారు చేసి కొన్ని రోజులు నడిపించేసి ఇదంతా ఫీజిబిలిటీ లేదు, అంటే లాభదాయకంగా లేదు, ఇది వర్కౌట్ కాదు, చారణ కొడికి బారాన మసాలా అవుతుందని చేతులు ఎత్తేసి వచ్చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు ఆ లీడర్లు అంతా, బిజినెస్ చేసిన వాళ్ళు. కానీ ఈ గవర్నమెంట్ మాత్రం ఒప్పందం చేసుకుని హిమాచల్ ప్రదేశ్తోన. ఎందుకు అంటే హిమాచల్ ప్రదేశ్ లేవలేని సిచ్యువేషన్లో సడువులు ఇరిగిపోయి ఉంది, ఏమీ లేదు. కనీసం మనకు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా 18,000 కోట్ల ఇన్కమ్ అని వస్తుంది. దానిలో అప్పులు కలిపే 9,000 కోట్లు ఇన్కమ్ వస్తుంది. ఇంకో 9,000 కోట్లు అప్పులు చేసి 18,000 కోట్ల ఇన్కమ్ అని వస్తుంది. హిమాచల్ ప్రదేశ్కు అప్పిచ్చే దిక్కు లేదు, ఆడ స్కీములు అమలు చేసే దిక్కు లేదు, ట్యాక్సులు కూడా వస్తలేవు. మొత్తం దివాలా తీసేసి ఆడ సేమ్ మనకిచ్చినట్టే 10 గ్యారంటీస్ ఇచ్చారు హిమాచల్ ప్రదేశ్లో. అవన్నీ ఎత్తేసిండ్రు. అవన్నీ 300 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నారు, మేము ఇవ్వలేము, ఇప్పుడు 100 యూనిట్లు అంటున్నారు, అది కూడా ఇవ్వలేరంట. మళ్ళీ బస్సులు ఫ్రీ అన్నారు, ఇప్పుడు 50% ఛార్జెస్ అంటున్నారు. అంత దీనమైన సిచ్యువేషన్. ఢిల్లీలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ భవన్ సేమ్ మనలాగానే, మన తెలంగాణకు ఏపీకి ఉన్నట్టే ఒకటే ఉంది మనకి ఇప్పుడు. అట్లా అక్కడ హిమాచల్ ప్రదేశ్ భవన్కు సంవత్సరం నుంచి కరెంటు బిల్లు కట్టకపోతే వచ్చి కట్ చేసిపోయారు కరెంటు, మీ శాతం అయితే లేదని. ఇప్పుడు ఆ హిమాచల్ ప్రదేశ్కు సాయం చేయడానికే మన డబ్బు ఖర్చు పెడుతుండ్రు. ఆ విషయాలు మొత్తం మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను అందుకే ఇక్కడ మీసాలకు సంపంగా నూనె అన్న, ఎందుకంటే మనకే దిక్కు లేదు, మనకే తిన్నికే దిక్కు లేదు, కోస్తే పైసలు వస్తలేవు, మనకే అప్పిచ్చేతోడు లేడు, మనమే ఇక్కడ ఇచ్చిన గ్యారెంటీలు ఏమి అమలు చేసే పరిస్థితుల్లో లేం, కనీసం రైతులకు రైతు భరోసా కూడా ఇచ్చే సిచ్యువేషన్లో లేం, కనీసం స్టూడెంట్స్కు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేం, 5,000 కోట్లు ఎవ్వరికి ఏమి చేసే పరిస్థితుల్లో లేం. కానీ మనం మాత్రం 6,200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం హిమాచల్ ప్రదేశ్లో. అసలు మనం వేరే రాష్ట్రంలో ప్రాజెక్ట్ కట్టవచ్చా? మన స్టేట్లో మన ప్రాజెక్ట్ కట్టుకోవాలి, కానీ హిమాచల్ ప్రదేశ్ పోయి కట్టుడు ఏంది? ఏంటంటే ఆడ మొత్తం జలపాతాలు ఉంటాయి, ఆ జలపాతాలకు వెళ్ళి కరెంటు తయారు చేస్తామంటారు వీళ్ళు. కరెంటు తయారు చేయడానికి హిమాచల్ ప్రదేశ్ పోవాలన్నా మన దగ్గర లేదా వ్యవహారం? ఒకసారి చూడండి, 520 మెగావాట్ల పవర్ అంట, పెద్ద పవర్ ఏం కాదు. ఒక్క యూనిట్ శ్రీశైలం ఉందా, శ్రీశైలం ఎడమగట్టు మీద మన విద్యుత్ తయారీ ప్రాజెక్ట్ ఉంది కదా, ఒక్క యూనిట్ పెంచుకుంటే మనకు 600 మెగావాట్ల యూనిట్ వస్తుంది. దీనికన్నా తక్కువ ఖర్చు అవుతుంది, 6,200 కోట్ల కన్నా తక్కువ ఖర్చు అవుతుంది. మన రాష్ట్రంలో ఉంటుంది, మనది అది. వీళ్ళు ఈ డబ్బులు పెట్టి ఇక్కడ సోలార్ పవర్ కూడా తయారు చేయొచ్చు, సోలార్ పవర్ కూడా ఇంతకన్నా ఎక్కువ తయారు చేయొచ్చు. కానీ అవన్నీ వద్దంట, హిమాచల్ ప్రదేశ్లో చేస్తారంట. ఆడ జానారెడ్డి గారు, మాజీ మంత్రి జానారెడ్డి గారికి ఆడ ప్రాజెక్టులు ఉండే, లాస్ వచ్చి ఎత్తేసిండ్రు. వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే, ఆయన కూడా ఉండే ప్రాజెక్టులు, లాస్ వచ్చి ఎత్తేసిండు. ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల, ఆయన కూడా ప్రాజెక్టులు ఉండే, లాస్ వచ్చి ఎత్తేసిండు. ఇంకా చాలామంది రాజకీయ నాయకులకు డబ్బులు ఉన్న వాళ్ళకు ఆడ ప్రాజెక్టులు పెట్టి బిజినెస్ చేయబోయినరు. ఒక 3 years బ్యాక్ చేసిర్రు, 2 సంవత్సరాలు. అది వర్కౌట్ అయితే లేదు, చారణ కొడికి బారాన మసాలా అవుతుంది, ఏమి వెళ్తలేదని చెప్పేసి మూసేసిండ్రు, తీసేసిండ్రు. ఇప్పుడు ఆడ తీసేసినా కాడ వీళ్ళు పోయి పెడతారంట. ఇంకో లాయల్ స్పితి అనే డిస్టిక్, ఆ డిస్టిక్ దగ్గర పెడతారంట. ఇంకా దరిద్రం ఏం తెలుసా? సరే ఇంత డబ్బు పెట్టి తయారు చేస్తారు కదా, తర్వాత హిమాచల్ ప్రదేశ్కు 12 సంవత్సరాల వరకు 12% కరెంటు వాళ్ళకి ఇవ్వాలంట తయారైన దానిలో. తర్వాత 18 సంవత్సరాల వరకు 18% ఇవ్వాలంట. తర్వాత ఇది 10 years లాస్ట్, ఇంకా 10 yearsలో 30% ఇవ్వాలంట. 40 సంవత్సరాల తర్వాత ఆ ప్రాజెక్టు వదిలేసి రావాలంట. మనం మషమతాల కాడికి ఇలా పోతే మొత్తం ఆన్నే పీక తిని వచ్చేస్తాం చూడు, ఇంటికి తెచ్చుకోము. ఇంకా ఆన్నే మషమకాన్నే తినేసి మంచిగా పొత్తం కొట్టించేస్తాం, ఇంకా మన ఇంటికి ఏం రాదు. ఇది కూడా ఇంత ఖర్చు పెడితే 40 ఏళ్ళ తర్వాత మొత్తం అటే పోతుంది, ఇంకా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి వదిలేసి రావాలంట. అక్కడ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టిండు, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిండు. మా దరిద్రమైన సిచ్యువేషన్లో ఉన్నాం, మమ్మల్ని అర్థం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ పెడతామంటుంది, వెల్కమ్ చెప్తున్నాం, ఇక మాకింత పవర్ వస్తుంది,
ఎందుకంటే వాళ్ళ పవర్ కొనే పరిస్థితులకు లేదు హిమాచల్ ప్రదేశ్. వాళ్ళ కోసమని కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడానికి కరెంటు మొత్తానికి పోయేటట్టుంది కరెంట్ అని వీళ్ళు పోయి ప్రాజెక్ట్ పెడుతున్నారు. ఈడ దిక్కు లేదు, దివానా లేదు. ఈడ మొత్తం పొడిచిండ్రు వీళ్ళు చేసే పనులు చేస్తలేరు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటలేరు. చాలామంది అంటారు ఉచితాలు కోసం సపోర్ట్ చేస్తారన్నా అని నాకు చాలామంది అడుగుతారు. ఉచితాలు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కనీసం రైతులకు రైతు భరోసా మినిమం, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ మినిమం అవి మినిమం. ఇంకా ప్రభుత్వానికి చాతనైతే ఉచిత విద్య ఉచిత వైద్యం కల్పిస్తే ఇంకా అంతకు మించింది లేదు. కానీ ఇక చూసినారు కదా మీరు, మీసాలకు సంపంగం పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. అట్లా ఉన్నది పరిస్థితి వీళ్ళది. అంటే వీళ్ళు మాట్లాడే మాటలేంది, చేసేలేంది. మరి దీనిలో ఏమవుతుందో 6,800 కోట్ల రూపాయలు పెడితే మరి దీనిలో ఎవరికి ఏమైనా అవుతుందా, ఎవరికి ఏమైనా వస్తుందా, ఏం కథనో తెలియదు. ఎందుకంటే ఆడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటే, వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంటే. రాసుకుంటే ఏమొస్తుంది, బూడిద వస్తుంది. ఈడ కూడా బూడిదే వస్తుంది. మన తెలంగాణకు ఏమీ లేదు. వీళ్ళు ఒకవేళ తెలంగాణకు మనకు యాదాద్రి భద్రాద్రి ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ అయిపోతే మస్తు పవర్ వస్తుంది, మనకే మస్తు. లేదు ఇంకా సరిపోదు, వస్తలేదు, మనం ఒక 5-10 ఇయర్స్ బిఫోర్ ఆలోచించాలి. మనం ఇప్పుడు కాదు, ఒక 10 ఇయర్స్ తర్వాత కరెంటు ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇప్పుడే మాట్లాడుకోవాలంటే కూడా నేను ఇందాక చెప్పినట్టుగా శ్రీశైలం ఎడమగట్టు మీద మనమే ప్రాజెక్ట్ పెట్టుకోవచ్చు. మనం ఏడ పడితే ఆడ సోలార్ పవర్ని ఎంకరేజ్ చేయొచ్చు సబ్సిడీలు ఇచ్చి. అవి చేత కాదు. కానీ ఈడ మాత్రం పోయి 6,200 కోట్లు, 1 రూపాయి కాదు, 2 కోట్లు కాదు, 2 రూపాయలు కాదు, 6,200 కోట్ల రూపాయలు పెట్టి వేరే వాళ్ళు ఎట్లున్నది అంటే ఎట్లున్నది తెలుసా? ఇది ఎట్లా ఉన్నది ఈ కథ? వీళ్ళ కథ చూస్తే ఏమనిపిస్తుంది మనకు? మనదే ప్రాజెక్ట్ కానీ పక్క రాష్ట్రంలో పెడతారంట. పక్కింట్లో పోయి పండుగ చేసుకున్నట్టున్నది ఇది. అంటే వాళ్ళకి పండుగ, మనకేం పండుగ? మన పండుగ మన ఇంట్లో చేసుకోవాలి, మనమే తినాలి, మనం ఉండాలి, ఎవరిని వస్తే ఇంత పెట్టాలి, ఉండాలి. కానీ వాళ్ళలో చేసుకున్న తర్వాత మనం అడుక్కోవాలి వాళ్ళని. పైసలు మనయే. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? ఇక్కడ ట్రాన్స్పరెంట్ లేదు. ఇంకా ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఈ జిల్లాలో ఉన్న ప్రజలు ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టొద్దని ఆడ ధర్నాలు చేస్తున్నారు. కట్టొద్దు ఈ ప్రాజెక్టులు, ఇవి కట్టడం వల్ల భూకంపాలు వస్తున్నాయి, పర్యావరణం ఇబ్బంది అవుతుంది, ఈ హైడ్రో ప్రాజెక్టు వద్దు, పర్మిషన్ ఇవ్వద్దని ఆ గవర్నమెంట్ మీద అక్కడ జనమంతా కూడా, అక్కడ ఉన్న పర్యావరణవేత్తలంతా కూడా ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు. అది ముందుకు పడుతుందో లేదో కూడా తెలియదు. కానీ వీళ్ళు అగ్రిమెంట్ చేస్తున్నారు. జెన్కోతో ఆల్రెడీ అగ్రిమెంట్ చేస్తున్నారు. అడ్వాన్స్గా 26 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చేసిండ్రు. అడ్వాన్స్గా 26 crores ఇచ్చారు. ఇంకా ఏం కాలే, అక్కడ ముగ్గు పోయాలి కదా. మళ్ళీ ముగ్గు పోసిన కానీ అసలు ఖర్చు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ అగ్రిమెంట్ ఖర్చు ఇంకొక 26 కోట్లు ఇవ్వాలంట. అగ్రిమెంట్ ఖర్చు ఇదంతా 52 కోట్లు. 52 కోట్లు అగ్రిమెంట్ ఖర్చు. అసలు ఎవరి పైసలు ఏడ ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు? తలకాయ మీద మిడకాయ ఉందా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? ఈడ ఏనికి దిక్కు లేదు, దివానా లేదు, చెప్పింది లేదు, చేసింది లేదు, ఎవరికి ఇచ్చింది లేదు. తెలంగాణ ప్రజలకు మన డబ్బులు తీసుకుపోయి ఆడబెడతారంట వీళ్ళు. ఎందుకు? వీళ్ళతో మస్తు పైసలు ఉన్నాయి. బట్టి విక్రమార్క గారి దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారి దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, మస్తు సంపాదించారు. ఈ 1.5 సంవత్సరంలో మినిస్టర్ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. మీరే పోయి చేసుకోవచ్చు, బిజినెస్ ఏందో చేసి తెలంగాణకి ఏమి ఇస్తారో, ఎంత కమ్ముతారో అమ్మవచ్చు కదా పవర్. ఇప్పుడు 2 రూపాయలకు దొరుకుతుంది పవర్, 2 రూపాయలు 3 రూపాయలకు. పక్క రాష్ట్రం ఏపీ వాళ్ళు నిన్నమనేది అగ్రిమెంట్ చేసుకున్నారు. జగన్ ఉన్నప్పుడు 2 రూపాయలు అగ్రిమెంట్ చేసుకుంటే చంద్రబాబు వచ్చి దాన్ని 3 రూపాయలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. సరే, ఆ రాష్ట్రంలో వాళ్ళు అక్కడ ప్రజల సొమ్మును వాళ్ళు అక్కడ అది చేసినారు. ఇప్పుడు ఈడ కూడా దేశంలో కరెంటు చాలా చీప్ అయిపోయింది. ఒకప్పుడున్న సిచ్యువేషన్ లేదు. 2014 ముందు ఉన్న పరిస్థితులు దేశంలో లేవు. ఎందుకంటే మొత్తం కారిడార్స్ ఎక్కడెక్కడ నార్త్ టు సౌత్ టు ఈస్ట్ మొత్తం కారిడార్స్ వచ్చేసినాయి. ఈజీ అయిపోయింది కరెంటు కొనడం, చాలా ఈజీ. కాంపిటీషన్లో తక్కువ అయిపోయింది కరెంటు. ఏ స్టేట్కు ఆ స్టేట్ కరెంటు మ్యాక్సిమం వాళ్ళే ఉత్పత్తి చేసుకుంటున్నారు, మిగిలింది అమ్ముకుంటున్నారు. వీళ్ళు మాత్రం ఆడపోయి పెడతారంట. ఏమనాలి వీళ్ళను? పైసలు లేవు అనుకుంటా. దేనికన్నా అడిగితే పైసలు లేవంటారు. ప్రభుత్వ ఉద్యోగులు మేము దాపెట్టుకున్న పైసలు, మేము జీపీఎఫ్ దాపెట్టుకున్నాం సార్, మా పైసలు మాకు ఇవ్వండి సార్. రిటైర్మెంట్ అయిన వాళ్ళు సార్ మా పైసలు మాకు ఇవ్వండి సార్, సావబతుల మధ్య ఉన్నామంటేనేమో నన్ను కోస్తే రూపాయి రాదు, మీ ఇష్టం అని మాట్లాడతారు. ఈ డబ్బులను తీసుకుపోయి ఆడ ఖర్చు పెడతారంట. ఈ 6,000 కోట్లతో ఏమైనా చేయొచ్చు తెలంగాణలో. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయొచ్చు, డిండి ప్రాజెక్టు కట్టొచ్చు, ఇంకేమన్నా మిగిలితే చిన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయొచ్చు. అవేం వద్దు. అక్కడ హిమాచల్ ప్రదేశ్తో చేసుకోవాలి. ఆడ చేసుకుంటే మనకు నిమ్మలం ఆడమనోళ్ళు నువ్వు తినాలి, నాది తినాలి, ఇద్దరం తినాలి. అయితే ఇంకేంది బూడిది రాలుతుంది రాసుకుంటే. ఎవడో జేబులో రూపాయలు లేదంట,
కానీ పక్కింటి చెప్పినాడ నీ బిడ్డ పిల్లలు మొత్తం నేనే చూసుకుంటాను. అట్లే ఉన్నది వీళ్ళ కథ. హిమాచల్ ప్రదేశ్ వాడు ₹1 కూడా పెట్టాడంట. ఈ దివాలా తీసిన రాష్ట్రము 600 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టు కడతారంట. దీని మీద ఇక్కడ ఉన్న తెలంగాణ మేధావులు ఎవరైనా స్పందించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి ట్రాన్స్పరెంట్ కూడా లేదు, ఇప్పటిదాకా డిపిఆర్ లేదు ప్రాజెక్టుకు. డబ్బులు ఖర్చు మొత్తం మనం పెడతాం, 40 సంవత్సరాల తర్వాత ప్రాజెక్ట్ మొత్తం హిమాచల్ ప్రదేశ్ పోతుంది. ₹1 కూడా అది బూడిది వస్తుంది మనకు, బూడిది. మళ్ళీ ఈ డబ్బులన్నీ ఎవరు పర్మిషన్ తీసుకొని పెడుతున్నారు? ప్రజల పర్మిషన్ కూడా ఉండాలి. చేయండి, అసెంబ్లీలో చర్చ చేయండి అవసరమైతే. ఇట్లాంటివి పైసలు దుబారా చేస్తున్నారు, దుబారా. మింగా మెతుకులేదు, మీసాలకు సంభాంగం పెట్టుకుని తిరుగుతామంటున్నారు వీళ్ళు. మెతుకాడికి వచ్చే వరకు లేవు అంటున్నారు. ఇది డ్రామానా, లేకపోతే వీళ్ళకి పైసలు వచ్చే ప్రాజెక్టులే చేద్దామనుకుంటున్నారా? అసలు వీళ్ళ ప్లాన్ ఏందో తెలంగాణ జనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.